పల్లవి సమయానికి రాకపోతే ఏంటి? నువ్వే పార్టిసిపేట్ చెయ్యి. ఆ డిజైన్ శారీని నువ్వే కట్టుకో అని ధాత్రి ధైర్యం చెప్పటంతో చామంతి ఆ శారీ కట్టుకొని స్టేజ్ మీదకి వస్తుంది. ఇలా ఫైనల్‌గా చామ్ వల్ల డిజైన్స్ బాగున్నాయని చెప్పి ధాత్రి వాళ్ళని విన్నర్‌గా అనౌన్స్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ ప్రైజ్ మనీని కూడా అందించటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చామంతి, ప్రేమ్ అయితే చాలా చాలా సంతోషంగా ఆ ప్రైజ్ రివార్డుని అందుకొని ఉంటారు. తర్వాత రోజా, ఏంటి మా భార్యాభర్తల మధ్య నువ్వు గొడవలు పెట్టటానికి చూస్తున్నావా? అసలు నువ్వు పని మనిషివి. పని మనిషిలా ఉండాలి. మేం గొడవలు పడేలా నువ్వు మాట్లాడతావా? అసలు నువ్వు పందాని కాబట్టి ఇప్పుడే నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను. ఒక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చంద్రిక మెడ పట్టుకొని మెట్ల మీద నుంచి లాక్కుంటూ వచ్చి తోసి పడేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, ఈ ఇంట్లో ఇక మీదట నీకు పని లేదు అని రోజా చెప్తూ ఉంటే అప్పుడే చామంతి, రమాదేవి అందరూ హాల్లోకి వస్తారు. చంద్రిక లేచి నిలబడి, చూడండి అమ్మగారు, మీ కోడలు గారు నన్ను పనిలో నుంచి తీసేసిందంట. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. వెళ్ళిపోమంటారా? నేను వెళ్ళాలనే అనుకుంటున్నాను. వెళ్ళే ముందు వీళ్ళెవ్వరికీ తెలియని నిజాన్ని అందరికీ నిజం చెప్పేసి వెళ్తాను. ఇక భరించే ఓపిక నాకు లేదు అని చంద్రిక చెప్తుంటే రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏయ్ రోజా, నేను ఈ ఇంటికి పనిదాన్ని కాదే. మీ అత్తయ్య రమాదేవిలాగా నేను కూడా ఈ ఇంటికి హర్ష గారికి భార్యని. ఈ ఇంటికి నేను పనిదాన్ని అస్సలు కానే కాదు. హర్షగారి భార్య అంటే ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్థానం ఉందో అర్థమవుతోందా అని చంద్రిక చెప్పటంతో రోజా, చామంతి, ప్రేమ్ ముగ్గురు చాలా షాకింగ్గా వింటూ ఉంటే అరుణ్ మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్, నాన్న ఏంటి చందు అలా మాట్లాడుతోంది అని అడుగుతూ ఉంటే, అవును, చంద్రిక నా భార్య అన్నది పచ్చి నిజం అని హర్ష కూడా కన్ఫర్మ్ చేసేస్తాడు. దాంతో రమాదేవి నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ్, చామ్లు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రోజాకి ఏం చేయాలో అర్థం కాక అలానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మరి ఇదంతా కళా నిజమా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.